నువ్వేమన్నావు? విద్యాశాఖ నా దగ్గరనే ఉన్నది, బాగా ఉద్ధరిస్తా అన్నావు. విద్యాశాఖ నీదే, సాంఘిక సంక్షేమ శాఖ నీదే, గిరిజన శాఖ నీదే, మైనార్టీ శాఖ నీదే. అన్ని శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి. నీ దగ్గర ఉన్న శాఖల్లోనే ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనా రేవంత్ రెడ్డి ఒక్కనాడు ఒక హాస్టల్లో పోయి బుక్కడి అన్నం తిన్నావా? ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్కి పోయి పరామర్శించినావా? నీకు టైం దొరుకుతుందా? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగ రెచ్చిపోయి మాట్లాడినావు. మరి అలా కుర్చీలో కూర్చోగానే గద్దెనెక్కంగానే మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలను ఎందుకు మర్చిపోయినావు అని అడుగుతా ఉన్నా. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే ఆ శాఖ మంత్రివి, అయినా ఆ పిల్లల్ని పట్టించుకోక పిల్లల్ని గోస ఉంచుకుంటా ఉన్నావు. నేను ఇప్పుడు పిల్లల్ని అడిగిన, ఆదివారం నాడు ఇడ్లీ పెడుతుండ్రు కానీ చట్నీ పెట్టలేరు సార్, ఉత్తదే సాంబార్ పోస్తుండ్రు అన్నారు. వార్డెన్ ఏమని అందామంటే ఆల్రెడీ 6 నెలలు ఉద్దరలు నడుపుతున్నాడు ఆయన. నేనేమనాలా వార్డెన్ను? 6 నెలలు ఉద్దరల సంసారం నడిపి సంత పైసలు పెట్టిన వార్డెన్ను నేను ఏమని అనాలి? తప్పు ప్రభుత్వం దగ్గర ఉంది, తప్పు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. ఇవాళ ఉద్యోగులను ఎందుకు బలి చేయాలి? ఉద్యోగులు ఏం తప్పు చేసినారు? నువ్వు సరిగ్గా పైసలు ఇస్తే వాళ్ళు కడుపు నిండి అన్నం పెట్టారు కదా, నువ్వు తువ్వాలలు ఇస్తే వాళ్ళు పిల్లలకు ఇస్తారు కదా, నువ్వు స్వెటర్లు బ్లాంకెట్లు ఇస్తే పిల్లలకు ఇస్తారు కదా. ఇయ్యకుండా నువ్వు మోసం చేస్తున్నావు. నీ ప్రాధాన్యతలు వేరు. నువ్వు 4th సిటీ కడతా, 6 లైన్ రోడ్లు నీ భూముల కాడికి వేసుకుంటా, ఇది రేవంత్ రెడ్డి ప్రాధాన్యత. నీ బొమ్మ ప్రచారం కోసం 9 రోజులు తెగ ఉత్సవాలు జరిపినవు. కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరిట వృధా చేసిండు. పెద్ద ఫ్లైట్లతో ఏందో ఫ్లైట్ షోనట, లేజర్ షోనట, రకరకాల షోలు పెట్టుకున్నాడు. షోలు బాగానే ఉన్నాయి కానీ ఆ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టవా? ఆ బియ్యం చూసిన ముద్ద అవుతున్నది మొత్తం అన్నం. నేను ఇవాళ పిల్లలతో కలిసి అన్నం తిన్నా. అవన్నీ కొత్త బియ్యం. ఆనాడు కేసీఆర్ గారు మా గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం, పాత బియ్యంతో తిన్నంత అన్నం పెట్టు, కడుపు నిండి అన్నం పెట్టమని చెప్పింది కేసీఆర్. కానీ నువ్వు వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ కొత్త బియ్యం వస్తూ ఉన్నాయి. బియ్యం ముద్ద అవుతున్నది, అన్నం ముద్ద అవుతున్నది. బియ్యం వండితే అన్నం ముద్ద అవుతున్నది. అంటే దీని మీద యాజమాయిషి పోయింది. ఇవాళ నీ అధికారులకు కానీ, నీ మంత్రులకు కానీ, నీ ప్రభుత్వానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలంటే చిన్న చూపు చూస్తూ ఉన్నావు. వాళ్ళ ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు తక్షణమే ఈ హాస్టల్ మెస్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ సిద్దిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో 6 నెలల నుంచి మెస్ బిల్లులు ఇవ్వలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇవాళ డిసెంబర్ నెల, 3 నెలలు అయితే విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఇంతవరకు రూపాయి మెస్ బిల్లు రాకపోతే హాస్టల్ ఎట్లా నడుస్తాయి? పిల్లలకు నాణ్యమైన భోజనం ఏ రకంగా పెడతారు? నేను అడుగుతా ఉన్నా. ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే అటెండర్ను, రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, జర పొద్దుగాల మీరు అన్నం పెట్టేటప్పుడు యాద్ చేయండి.